నమస్తే మిత్రులారా, నిన్న గాంధీ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే ఈ కాంగ్రెస్ కార్యకర్తలు కొందరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మరి హైడ్రా మీద మీరు నానా రకాలుగా ప్రజలపైన ఒక చెడు అభిప్రాయం తీసుకొస్తున్నారని ఈ కాంగ్రెస్ కార్యకర్తలు పెట్రోల్ తీసుకొని పోయిరట. ఏంది బీఆర్ఎస్ని కాల్చేద్దామని. నేను ఇక్కడ వాళ్ళకి చెప్తా ఉన్నా, మీకు గంతకరం పౌరుషం ఉంటే, మీరు నిజంగా కార్యకర్తలు అయితే అదే హైడ్రా బాధ్యతలు అక్కడికి వెళ్ళి పరామర్శించండి. ఆ పెట్రోల్ ఏదైతే మీరు పెట్రోల్ కొనడానికి ఖర్చు పెట్టిలో ఆ ఖర్చుని తీసుకెళ్ళి అక్కడ బాధ్యతలు తినడానికి తిండి లేదు. ఒక వృద్ధురాలైతే పాపకు డబ్బులు లేవు పాలు పట్టడానికని ఏడుస్తూ ఉంది. ఆ పాపకు పాలు కూడా పట్టించడానికి డబ్బులు కూడా మీకు సరిపడా ఉండేటి. మీరు ప్రజాపాలన పేరుతో చెప్పి ప్రజలను చిత్రహింసలు పెడతా ఉన్నారు. రేవంత్ రెడ్డి లంబడి కొరకల్లారా చెడ్డీలు కూడా తీస్తా రెండా మాటలు మాట్లాడుకుంటా ఆయన ప్రజల్లో వారి కార్యకర్తలు మీరు చూసుకోండి ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా అంటే ఆ కార్యకర్తలు పెట్రోల్ తీసుకొని మరీ బయలుదేరారట. ఎక్కడికయ్యా అంటే బీఆర్ఎస్ భవన్ దగ్గరికి, గాంధీ భవన్ దగ్గరకు వచ్చి కాంగ్రెస్ కార్యకర్తలందరూ పెట్రోల్ పట్టుకొచ్చి బీఆర్ఎస్ వాళ్ళని కాల్చేద్దామని చూసిళ్ళు, సంపేద్దామని చూసిళ్ళు డైరెక్ట్గా. కానీ బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిళ్ళు, చిత్తశుద్ధి, దేహ చిత్తశుద్ధి, బలుపు చిత్తశుద్ధి మొత్తం కొట్టి బట్టలు కూడా తీసి ఊడగొట్టుకుంటా సెక్రటరీ దాకా తరుముకుంటా తీసుకుని వెళ్ళను. ఎట్లా తరిమిళ్ళంటే కొట్టుడు కాదు, వాతరమైనట్టు కొట్టాల్సింది వాళ్ళని. ఎందుకు చెప్తున్నా అంటే పేద ప్రజల్ని పట్టించుకొని అదే కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ మీద అంతా మనం మోజు తీసుకోవాల్సిన అవసరమే వచ్చింది. వాళ్ళని కొట్టడానికి వెళ్ళాల్సిన అవసరమే వచ్చింది. మళ్ళీ పెట్రోల్ తీసుకెళ్లి తగలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ. చూద్దాం ఒక్కసారి, ముచ్చట్టు ఒక్కసారి చూద్దాం. అయితే మిత్రులారా, రాష్ట్రం మళ్ళీ ఉడికిందని చెప్పొచ్చు. రాష్ట్రం మరో ఉద్యమానికి తిరగేసిందని చెప్పొచ్చు. రాష్ట్రంలో ఏదైతే గూండాలు మొదలవుతా ఉన్నారో ఆ గూండాలు తాట తీయడానికి మరో ఉద్యమాన్ని క్రియేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో ఏదైతే మధ్యలో పుట్టుకొస్తున్న చిల్లర రౌడీలు ఎవరైతే ఉన్నారో వారిని వీపులు దేహ శుద్ధి చేసిన మరో ఉద్యమాన్ని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. నరాల రక్తాల్లో పరిగెడుతున్న హైడ్రా పేద ప్రజలని పీడిస్తున్న ఈ కాంగ్రెస్ సర్కార్ యొక్క పనితీరు చూసి దాని గురించి ఏదైతే వ్యతిరేక చేస్తున్న గత ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వాన్ని చంపేయడానికి ప్రయత్నం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు గూండాలని దేహ శుద్ధి చేసి వారిని ఉరికిచ్చి కొట్టి వారి బట్టలు కూడా తీసి రోడ్ల పండి పరిగెత్తించి కొడతా ఉంటే ఈరోజు మరోసారి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ కిరటాలు మళ్ళీ ఉప్పొంగిందని చెప్పొచ్చు. ఈ విధంగా రాష్ట్రాన్ని పరిపాలించని చాతగాని రేవంత్ రెడ్డి పాలన పరంగా చూసుకుంటే వారి కార్యకర్తలు ప్రశ్నించే గొంతుకలపై కేసులు, ప్రశ్నించే గొంతుకలను కొట్టడానికి, ప్రశ్నించే గత ప్రభుత్వం మీద ప్రశ్నలు విసురుతున్న పార్టీ నాయకులే కావచ్చు, వారిని చంపడానికి ప్రయత్నం చేస్తున్న ఈ కాంగ్రెస్ గూండాలని చితకబాది స్వగృహాలకు మర్యాదగా సాగనంపిన మరో ఉద్యమాన్ని క్రియేట్ చేసింది ఈ తెలంగాణ రాష్ట్రం. ఇక నుంచి మీ భయం, మీ యొక్క బెదిరింపులకు, మీరు ఏవైతే చేస్తున్న నానా రకాలకి నీ కేసులకు కానీ నీ గూండాయిజానికి కానీ నువ్వేదైతే మారణ హోమాలకు ప్రయత్నం చేస్తా ఉన్నావో, ప్రజలను ప్రశ్నించే గొంతుకలను కొట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావో, నీకు నెత్తి మీద నెరిసిన తెల్ల ఎంటుక ఏదైతే ఉందో ఆ ఎంటికి కూడా బయటపడదు, ఊసిపోయిన ఇంటికి కూడా భయపడదు. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, నీకు సాఫ్ట్గా సవాల్ ఇస్తుతా ఉన్నా. ఏవైతే మీడియాలు పనిచేస్తా ఉన్నాయో ఆ మీడియాలు యొక్క తట్టుకోలేక వారిపైన మళ్ళీ నువ్వు ప్రెస్ మీట్లు పెట్టడం ఇది సిగ్గుచేటు. నీకు జస్ట్ యూట్యూబే వణుకు పుట్టిస్తుంది కదా. రాబోయే రోజుల్లో వణుకు కాదు, వెన్నుపూస కదిలేటట్టు ఒక్కొక్క రాతలు రాస్తాం, ఒక్కొక్క వీడియోలు ప్రజల ముందుకు తీసి పెడతా ఉంటాం. నీ యొక్క భాగోతాలను ముందు పెడతానే ఉంటాం. గిదును రాసుకోవాలి. ఏదైతే న్యూస్ లైన్ శంకర్ రాసిన ఒక్క అక్షరానికి భయపడి ప్రెస్ మీట్ పెట్టినావు. మార్నింగ్ లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు స్క్రైబ్ టీవీ కావచ్చు, సిగ్నల్ టీవీ కావచ్చు, ఆర్జీ టీవీ కావచ్చు, చిలక ప్రవీణే కావచ్చు, వైఆర్ టీవీ రంజితే కావచ్చు, ఇవి పెట్టే పోస్టులకు వణుకు పుట్టుడు కాదు కదా. ప్రభుత్వమే కూలిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. దాన్ని మరిన్ని రోజులు నీ ముందుకు తీస్తూనే ఉంటాం. కానీ పేద ప్రజలపైన ఏ రోజైనా పెట్టినావు ప్రెస్ మీట్? ఏ రోజైనా పెట్టినావు అంటున్నా. పేద ప్రజలు ఏడుస్తూ ఉన్నారు, ఆత్మహత్య చేసుకుందామని చూస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏ రోజు కూడా అన్నం తినిపించడానికి కూడా నీ దగ్గర డబ్బులు లేవని చెప్తివి. ఖమ్మం ప్రజలు ఆగమవుతా ఉంటే, నీళ్ళలో కొట్టుకోబోతూ ఉంటే వాళ్ళకు హెలికాప్టర్ లేదని చెప్పి వాళ్ళకి నీళ్లు
తినడానికి తిండి అందడానికి వచ్చిన హరీష్ రావుని ఆడ నుంచి తరిమించి కొట్టినావు నువ్వు. అట్లాంటి కసాయి మనిషి రేవంత్ రెడ్డి. దాని గురించి ఏ రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టలేదు, కానీ జస్ట్ శంకర్ ఒక లైన్ రాసిందని, శంకర్ ఒక పేపర్ మీద ఒక లైన్ రాసిందని, స్కైప్ టీవీ వాడు ఒక వీడియో తీసిందని, ఆర్జీ వాడు ఒక వీడియో తీసిందని, మిగతా టీవీ వాళ్ళు వీడియో తీసిందని, నీ వెన్నులో వణికి పుట్టి నీకు భయం పుట్టి ఏమని చెప్తా ఉన్నావు? ఏమని చెప్తా ఉన్నావు ప్రెస్ మీట్లో కూర్చొని? మా మీద నువ్వు ఫిజికల్గా అటాక్ చేపిస్తావు. నువ్వు అటాక్ చేయించు, దానికి ప్రతిచర్య ఎట్లా ఉంటుందో అక్కడ తక్షణం మేము చూపెట్టకుంటే మేము ఈ ఛానల్ నడిపిదండగా మేము చెప్తా ఉన్నాం. ఏదో పెన్నులు పట్టుకొని ఇట్లాంటి మైకులు ఏడాడ తీసుకొని మాట్లాడుతూ ఉన్నాం, కానీ మేము ఇట్లా వీటిని పక్కన పెడితే మిమ్మల్ని ముంచిన రౌడీ గాళ్ళం మేము. రాష్ట్రాన్ని ఉద్యమాల నుంచి, దొరల నుంచి, నిజాం పరిపాలన నుంచి, ఆంధ్రోళ్ళ చేతిలో గుప్పెట్ల నుంచి విడిపించుకున్న తెలంగాణ ఉద్యమకారులం. నువ్వెంత ఆఫ్టర్ ఆల్ ఉద్యమకారుల పైన గన్నులు ఎత్తుకొని పరిగెత్తిన రైఫిల్ రంగవానివి. నిన్ను ప్రధానంగా తిహార్ జైలు తీసుకెళ్లి బర్రబర్ర ఈడ్చెళ్ళి నిన్ను చిప్పకూడి తీర్పించే రోజు దగ్గరలోనే వస్తుంది. ఏదో ఎగురుతున్నావు, ఏదో చేస్తా ఉన్నావు. ప్రజలు నువ్వు ఓటుకు నోటు ఒక దెంగని తెలవక నిన్ను ఓట్లేసి గెలిపించారు. నీ బండారం బయట పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నువ్వు చూస్తూనే ఉండు, మేము చేస్తూనే ఉంటాం. నువ్వు నా మీద ప్రెస్ మీట్లు పెడతావా, మా మీద దాడులు చేపిస్తావా, కేసులు పెట్టిస్తావా? నేను ఒకటే చెప్పినా, నెత్తి మీద నెరిసిన ఎంటిక ఏ విధంగా వీకేస్తామో ఆ విధంగా పక్కన పెట్టేస్తాం తప్ప నీతోటి భయపడే ప్రసక్తే లేదు. ఇది ఉద్యమాల కిరటాల తెలంగాణ. రేవంత్ రెడ్డి నీకేం తెలుసు ఉద్యమం అంటే? ఆంధ్ర బాంచనగిరి చేసేటోనివి నువ్వు. మా మీద నువ్వు జులుం చూపడానికి వచ్చినావు. ఇక నుంచి నువ్వు యాక్షన్ చేసినావు, మేము దానికి రియాక్షన్, ప్రతిచర్యలు, యాసిడ్లు, నీ ఫిజికల్ రియాక్షన్ అనే మేము చూపెడతాం.